Hi friends, welcome to Sham Institute and welcome to Sham Institute Daily Current Affairs. December 18, 2025 లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం, డిస్కస్ చేద్దాం. అండ్ డిసెంబర్ 18, 2025లోని కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ముందుగా శాంతి బిల్లును లోకసభ ఆమోదం ముద్ర వేయడం జరిగిందనమాట. శాంతి బిల్లు 2025 భారతదేశంలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ను ఏర్పాటు చేసే క్రమంలో ఈ యొక్క శాంతి బిల్ అనేది ఎంతో దోహదపడుతుందన్నమాట. సో ఆ నేపథ్యం చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెరికా దేశానికి చెందినటువంటి శాటిలైట్ కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూబర్డ్ 6ని మన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి త్వరలోనే ప్రయోగించబోతున్నారు. దానికి సంబంధించిన విశేషం ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహారత్న కంపెనీ అయినటువంటి మహారత్న స్టేటస్ పొందినటువంటి కంపెనీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా వంశీ రామ్మోహన్ బుర్రా గారిని నియమించడం జరిగింది పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు వాళ్ళు. సో ఆ నేపథ్యం చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అండమాన్ నికోబార్ దీవులలో జనావాసం లేని కొన్ని దీవులు ఉన్నాయి. ఆ జనావాసం లేని కొన్ని దీవులు సుమారు 586 దీవులు ఉన్నాయి. వాటికి పేరు పెట్టండి అని చెప్పేసి అండమాన్ నికోబార్ దీవులలో నివసిస్తున్న ప్రజలకి అండమాన్ నికోబార్ యంత్రాంగం చెప్పిందనమాట. ఆ నేపథ్యంలో ప్రధానమైనటువంటి ఒక కరెంట్ అఫైర్ ఉందండి. మన భారతదేశంలో తొలిసారిగా వన్యప్రాణుల సంరక్షణ గురించి ఇండియాస్ ఫస్ట్ వైల్డ్ లైఫ్ సేఫ్ రోడ్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు ఏంటో చూద్దామని. ఎవరు ప్రారంభించారంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రారంభించడం జరిగింది. సో వీటితో పాటుగా మరిన్ని కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దామండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. శాంతి బిల్లు. సో మరి శాంతి బిల్ యొక్క నేపథ్యం ఏంటి అంటే మన భారతదేశంలో 2047 సంవత్సరం నాటికి బై ది 2047 అండి ద ప్రొజెక్టెడ్ టార్గెట్ ఈజ్ ప్రొడ్యూస్ ద 100 gigawatts ఆఫ్ ది పవర్ అనమాట. పర్టికులర్గా అటామిక్ పవర్ 2047 నాటికి 100 gigawatల అణువిద్యుత్తుని ఉత్పత్తి చేయాలనే ప్రధానమైన లక్ష్యంతో మరి భారత ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుంది. మరి ఇది శాంతి బిల్. సో అణువిద్యుత్ ద్వారా మనం ఆ లక్ష్యాన్ని చేరాలి అని చెప్పేసి అంటే ఇక్కడ అణువిద్యుత్తులో పర్టికులర్గా చూసినట్లయితే ఒక కొత్త టెక్నాలజీ తీసుకురావడం జరిగింది. ఈ అణువిద్యుత్తులో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అండ్ న్యూక్లియర్ కార్పొరేషన్ ఆఫ్ ది ఇండియా లిమిటెడ్ ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఒక పరిశోధన చేశాయి. ఈ పరిశోధన యొక్క ఫలితం ఏంటంటే కర్బన ఉద్గారాలు తక్కువగా విడుదలయ్యే ఒక సంబంధించినటువంటి ఒక కొత్త టెక్నాలజీని భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ పేరుతో తీసుకొస్తున్నాయి అనమాట. ఎందుకోసం ఇక్కడ తక్కువగా శుద్ధి చేయబడే యురేనియం నిధిలో వాడతారనమాట. ఓకేనండి. ఎన్రిచ్డ్ అంటే లెస్ ఎన్రిచ్డ్ యురేనియం అని చెప్పేసి అనొచ్చు అనమాట. అలాంటి రేడియోధార్మిక పదార్థాన్ని వాడి ఇలా చేస్తారు. ఆ క్రమంలోనే శాంతి బిల్లు 2025 లోకసభలో ప్రవేశపెట్టడం డిసెంబర్ 17 సో 2025 సో ఈ బిల్లుకి ఆమోదం ముద్ర తెలియజేయడం జరిగింది. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటి? వాట్ ఈజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది ఆబ్జెక్టివిటీ ఆఫ్ ది శాంతి బిల్? శాంతి బిల్ యొక్క పర్పస్ అబ్రివేషన్లోనే మనకు తెలుస్తుంది అనమాట. శాంతి బిల్లో ఎస్ అంటే ఏంటంటే సస్టైనబుల్ అంటే ఏంటంటే పర్యావరణానికి హాని కలగని విధంగా వచ్చే తరాలకు కూడా ఉపయోగపడే విధంగా అంటే దిస్ ఈజ్ నాట్ హార్మ్ఫుల్ టు ది ఎన్విరాన్మెంట్ అండ్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ది నెక్స్ట్ అండ్ కమింగ్ జనరేషన్ అండ్ ఆఫ్ స్ప్రింగ్స్ అనమాట. అలాంటి దాన్ని మనం సస్టైనబుల్ అంటాం. ఆర్నెస్సింగ్ అంటే అర్థం ఏంటంటే మనకి నియంత్రణ చేయడం, అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం అని చెప్పేసి వస్తుంది. నియంత్రణ చేయడం, నియంత్రణ ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది, రెగ్యులేట్ ఉంటుంది అండ్ డెవలప్మెంట్ ఉంటుంది అనమాట. అది ఆర్నెస్సింగ్ అంటాం. అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మ్ ఇండియా అంటే ఇక్కడ న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఒక అపోహ మనకు ఉంటుంది. ఎక్కువగా అణువిద్యుత్తులో మొత్తం కూడా టెంపరేచర్స్ పెరిగిపోతాయి, తర్వాత ఇది ఒక గ్రీన్ హౌస్ గ్యాసెస్ని విడుదల చేస్తాయి కాదు. అలా కాకుండా ఏంటంటే లెస్ కార్బన్ డైఆక్సైడ్ వచ్చే విధంగా అందుకోసమే అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మ్ ఇండియా అంటే అభివృద్ధి చెందినటువంటి ఒక పరివర్తన చెందుతున్నటువంటి భారత్కి ఈ సంబంధించినటువంటి అణువిద్యుత్ ఇంపార్టెంట్ చెప్పడం దీని యొక్క ఉద్దేశం. అంటే ఇక్కడ మరొక ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ ఆర్నెస్సింగ్ అంటే ఇక్కడ మనకి ప్రోత్సహించడం అంటే ఇక్కడ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం కూడా తీసుకుంటారు అనమాట. అందుకోసమే అణుఇంధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి అనుమతిస్తూ ఈ శాంతి బిల్లుని రూపొందించడం జరిగింది. సో మరి భారత్ రూపాంతరీకరణకు ఇంధన సుస్థిర నియంత్రణ అభివృద్ధి బిల్లుగా దీన్ని పిలుస్తామండి. భారత్ రూపాంతరీకరణకు ఇంధన సుస్థిర నియంత్రణ అభివృద్ధి ఈ బిల్లు ఇదే శాంతి బిల్లు లోకసభ ఆమోదించింది. త్వరలోనే రాజ్యసభ ఆమోదించడంతో చట్టంగా మారబోతుంది మన భారత రాష్ట్రపతి సంతకం చేయడంతో. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా. అణువిద్యుత్తులో మనం 2047 నాటికి మనము ఎంతవరకు టార్గెట్ రీచ్ కావాలంటే 100 gigawatts అణువిద్యుత్తుని అటామిక్ పవర్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి. దీనికి మనం యూజ్ చేస్తుంది భారత్
భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అండి. ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది 200 మెగావాట్ల వరకు ఇది ఏం చేస్తుందంటే విద్యుత్తుని 200 మెగావాట్ల ఆఫ్ ది ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ మనకి ఇస్తుంది అనమాట. మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇస్తుంది. దాని యొక్క ఉద్దేశం అనమాట. ఇలాంటి దాన్ని ఎవరు అభివృద్ధి చేయడం జరిగింది అంటే సొంతంగా మనం స్వదేశంగా అభివృద్ధి చేసుకున్న ఈ సాంకేతికత ముంబైలోని ట్రాంబే దగ్గర ఉన్నటువంటి బార్క్ సంస్థ. బార్క్ అంటే ఏంటంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి అంటాం ఆ సంస్థ అండ్ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు సంయుక్తంగా ఇలాంటి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని అభివృద్ధి చేశారు. 200 మెగావాట్స్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ అని ఇక్కడ ప్రొడ్యూస్ చేయబడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లెస్ కార్బన్ డైఆక్సైడ్ లేని సందర్భంగా అలాంటి అది ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు అలా ఉపయోగపడుతుంది, అలా వస్తుంది. దీనికి మరొక పేరు ఏం పెట్టారంటే భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్గా పేరు పెట్టడం జరిగింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ అండ్ నేషనల్ అఫేర్స్లో కూడా చాలా ఇంపార్టెన్స్గా ఉంటుంది. మరొకసారి చూద్దాం. శాంతి అంటే శాంతి బిల్లులో శాంతి అబ్రివేషన్ అంటే సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది దానికి విషయం అనమాట. ఓకేనా. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు ఈ బిల్లు యొక్క ఉద్దేశాన్ని కూడా తెలియజేయడం జరిగిందనమాట. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో మరొక అంశం అండి. మరి జాతీయ అంశాలు కూడా చూసుకోవచ్చు. ఎందుకోసం మన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుండి దీన్ని ప్రయోగిస్తున్న నేపథ్యం అనమాట. మరి బ్లూ బర్డ్ ఈ మధ్య కాలంలోనే భారత్ మరియు అమెరికా దేశాలు సంయుక్తంగా మనకి చూసినట్లయితే పర్టికులర్గా నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ నైసర్ ప్రయోగాన్ని జూలై 30, 2025 ఎంతో సక్సెస్ఫుల్ చేయడం జరిగిందనమాట. తర్వాత క్రమంలో అమెరికా దేశానికి చెందినటువంటి కమ్యూనికేషన్ శాటిలైట్ అండ్ అది వెయిట్ కూడా చాలా ఎక్కువ అండి. 6,500 కిలోల ఒక ఉపగ్రహం శాటిలైట్, అదే బ్లూబర్డ్ 6 అనమాట. ఈ బ్లూబర్డ్ 6 యొక్క ఉపగ్రహాన్ని ఈ నెలల్లో డిసెంబర్ 24, 2025 సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి చేయబోతున్నట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇది ఒక సంబంధించినటువంటి ఒక వాణిజ్య ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు. అంటే మన భారత్ తరపున పంపిస్తున్నటువంటి వాణిజ్య ఉపగ్రహం. ఇస్రో తరపున ఈ కమర్షియల్ డివిజన్ ఏముంటుంది, వాణిజ్య ఉపగ్రహాలను పంపించే సంస్థ ఏముంటుందంటే NSIL అనే సంస్థ, అంటే ఇస్రోకు అనుబంధంగా కొనసాగుతుంది, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. అదేవిధంగా ఈ బ్లూబర్డ్ 6 అనేది కమ్యూనికేషన్ ఉపగ్రహం, సెల్ ఫోన్ సేవలను అందిస్తున్నటువంటి ఉపగ్రహం. ఈ ఉపగ్రహాన్ని ఎవరు తయారు చేశారు అంటే అమెరికా దేశానికి చెందినటువంటి AST స్పేస్ మొబైల్ సంస్థ అనమాట. అంటే ఇది అమెరికాలో ఒక వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ. ఈ రెండింటి మధ్య అమెరికా దేశానికి చెందినటువంటి AST స్పేస్ మొబైల్, మన భారతదేశం చెందినటువంటి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సంబంధించిన ఒప్పందంలో భాగస్వామ్యంతో ఇది NSIL భాగస్వామ్యంతో ఇది డిసెంబర్ 24, 2025 ప్రదానం చేయబోతున్నారు. అండ్ మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి ఏ రాకెట్ నుండి దీన్ని ప్రయోగిస్తున్నారు, ఈ శాటిలైట్ని అంటే బ్లూబర్డ్ 3 అనే శాటిలైట్ని, ఈ బ్లూబర్డ్ 6 అనే శాటిలైట్ని ఏ రాకెట్ ద్వారా ప్రయోగిస్తున్నారంటే LVM-3 అండి. అది మనం బాహుబలి రాకెట్ అని చెప్పేసి అంటాం. లాంచ్ వెహికల్ మార్క్ 3 అని చెప్పేసి అంటామండి. లాంచ్ వెహికల్ మార్క్ 3 అని చెప్పేసి అంటాం. GSLVని మరింతగా అభివృద్ధి పరిచి ఈ సంబంధించిన రాకెట్ని అభివృద్ధి చేయడం జరిగింది, ఈ బాహుబలి రాకెట్ని అనమాట. ఓకేనండి. ఇది మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి చేస్తారు అనమాట. ఇస్రోకు అనుబంధంగా పనిచేస్తున్న సంస్థ. ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఇది మనకి ఎక్కడ ఉందంటే తిరుపతి జిల్లా అండి. తిరుపతి జిల్లా శ్రీహరికోట వద్ద ఉందన్నమాట. ఉంది. ప్రజెంట్ దీనికి డైరెక్టర్గా ఎవరు పనిచేస్తున్నారంటే ES పద్మకుమార్ అండి. present the director of the Satish Dhawan Space Center, ISRO's first and most successful spaceport. అంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి చెందినటువంటి అత్యంత సక్సెస్ఫుల్ అయినటువంటి అత్యంత విజయవంతమైనటువంటి ఈ యొక్క సంబంధించిన రాకెట్లను ప్రయోగించే ప్రయోగ వేదిక, ఈ ఉపగ్రహ ప్రయోగ వేదికగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎంతో గుర్తింపు పొందడం జరిగింది. ఆల్రెడీ 2 ప్రయోగ వేదికలు ఉన్నాయి, 2 లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి. 3వ ప్రయోగ వేదిక కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని నిర్మించడానికి కేంద్ర మంత్రి మండలి ఆ విధంగా అప్రూవ్ చేసింది. అంతేకాకుండా ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ దగ్గర ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ అయినటువంటి అగ్నికుల్ కాస్మోస్కు చెందినటువంటి ఒక ఉపగ్రహ ప్రయోగ వేదిక కూడా ఉంది. దీంతో పాటుగా శ్రీహరికోటతో పాటుగా వెరీ సూన్ మనకు మరొక ఉపగ్రహ ప్రయోగ వేదికను కూడా సెకండ్ ఇండియాస్ శాటిలైట్ లాంచ్ ప్యాడ్ని అభివృద్ధి చేస్తున్నారు. అది ఎక్కడంటే కులశేఖరపట్నం అండి. మరి కులశేఖరపట్నంలో చేస్తున్నారు. ఈ కులశేఖరపట్నం
మరి కులశేఖర పట్టణం అని చెప్పేసి ఉన్నటువంటి ఈ యొక్క కులశేఖర పట్టణం పేరుతో ఉన్నటువంటి ఈ యొక్క సెకండ్ ఇండియాస్ స్పేస్ పోర్ట్ ఈ అంతరిక్ష సంబంధించినటువంటి ప్రయోగాలకు వేదిక అయినటువంటి కులశేఖర పట్టణం ఎక్కడ ఉందంటే అది తమిళనాడు రాష్ట్రంలోని తుతుకుడి జిల్లాలో కలదనమాట. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అంటున్నాం. అంటే ఇస్రో యొక్క కమర్షియల్ డివిజన్గా, ఒకప్పుడు యాంట్రిక్స్ కార్పొరేషన్ ఎట్లయితే ఇస్రోకి ఒక కమర్షియల్ డివిజన్గా ఉండి సపోర్ట్ చేసిందో, ఇప్పుడు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడంలో, పర్టికులర్గా ఇలాంటి వాణిజ్య ఉపగ్రహాలను ప్రోత్సహించడంలో ఎన్ఎస్ఐలు ఎంతో చేస్తుందన్నమాట. అలా కాకుండా దేశంలో స్పేస్ స్టార్టప్స్ని అంతరిక్ష అంకుర పరిశ్రమలు ఎంకరేజ్ చేయడానికి ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ ఇన్స్పేస్ సంస్థ. ఇన్స్పేస్ అంటే ఏంటంటే ఇండియా నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్. మరి ఇన్స్పేస్కి ప్రజెంట్ చైర్మన్ CEO అంటే పవన్ గోయంక గారు అయితే, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్కి ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి ఎవరంటే అతను రాధాకృష్ణన్, కె రాధాకృష్ణన్ గారు ఉండడం జరిగిందనమాట. ఇస్రో గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. సో మరి ఒక ఇస్రో అనమాట, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969లో ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ అనమాట. ఇది ఒక నెక్స్ట్ చూద్దామంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థను ఏమంటారు అంటాం. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థను మనం నాసా అంటాం. నాసా అనగా నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్గా పిలుస్తాం. మరి ఇస్రో ప్రజెంట్ చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారని చెప్పేసి డాక్టర్ వి నారాయణన్ గారు పనిచేస్తున్నారు. నాసాకు అడ్మినిస్ట్రేటర్గా ఐజాక్ మన్ అనేవారు పనిచేస్తున్నారు అనమాట. నెక్స్ట్ చూద్దామండి. మహారత్న కంపెనీ, మహారత్న సంస్థ అంటే మనకి ఏంటంటే ఒక కంపెనీ ఆదాయ వనరులను బట్టి, దానికి వస్తున్నటువంటి ప్రాఫిట్స్ బట్టి, దానికి వస్తున్నటువంటి టర్నోవర్స్ బట్టి స్వేచ్ఛ ఇవ్వాలనే ప్రధానమైన ఉద్దేశంతో మహారత్న, నవరత్న, మినీరత్న అని ఇస్తారు. ఇప్పుడు మహారత్న కంపెనీ వాళ్ళు వేరే దగ్గర ఒక కంపెనీలో 5,000 కోట్ల వరకు కూడా ఒక ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట, ప్రభుత్వం అనుమతి లేకుండా. అలాంటి ఒక గొప్ప సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ది ఇండియా లిమిటెడ్ ఈ సంస్థ ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఇది మనకి గురుగావ్లో ఉందండి ఈ సంస్థ. మరి ఇది మనకి 1989లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో మరి దీనికి CMDగా ఒక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా వంశీ రామ్మోహన్ బుర్రగా నియమితులు కావడం జరిగింది. ఈ నియామకం అనేది పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు వాళ్ళు సూచిస్తారు. భారత ప్రభుత్వానికి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు వాళ్ళు ఉంటున్నారు. ఇతను ఎన్నుకోవాల్సిందిగా ఇతను సజెస్ట్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేయడం జరిగిందనమాట. ఆ క్రమంలో మరి ఇప్పుడు ఎవరు వచ్చారండి, వంశీ రామ్మోహన్ బుర్రా గారు రావడం జరిగింది. నిన్ననే మనం చెప్పుకున్నాం కోల్ ఇండియా లిమిటెడ్కి నూతన CMDగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే బి సాయిరామ్ గారు నియమితులు అయ్యారని కూడా డిస్కస్ చేశామన్నమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 3 దేశాల విదేశాల పర్యటనలో ఈరోజు వారు ఒమన్ దేశ పర్యటనకి వెళ్ళారు. సో మరి ఇంతకన్నా ముందు ఇథియోపియాకి వెళ్ళారు. మొత్తం చూసండి. సో 3 దేశాల పర్యటనలో భాగంగా జోర్డాన్ దేశాలకు వెళ్ళారు. సో మరి అద్భుతమైన ఘన స్వాగతం వచ్చింది, ఒప్పందాలు చేసుకున్నారు. ఇథియోపియా దేశంలో అయితే సో మరి ఇథియోపియా దేశ అత్యున్నతమైన పురస్కారమైనటువంటి ఆనర్ ఆఫ్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా దేశ అత్యున్నతమైన పౌర పురస్కారాన్ని కూడా ప్రదానం చేసుకోవడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఇవ్వడం జరిగింది. తర్వాత క్రమంలో వారు ఒమన్ దేశానికి వెళ్ళడం జరిగింది అనమాట. అయితే ఇథియోపియా దేశంలో ఘన స్వాగతంలో భాగంగా ఇథియోపియా హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏంటని చెప్పుకున్నాం మనము. ది ఆర్డర్ ఆఫ్ ది ఆనర్ ఆఫ్ ది నిషాన్ ఆఫ్ ఇథియోపియా అని చెప్పుకున్నాక నిషాన్ ఆఫ్ ఇథియోపియా కీవర్డ్ అనమాట. ఆ నిషాన్ ఆఫ్ ఇథియోపియా అవార్డు పొందినటువంటి తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గుర్తించబడ్డారు. ఇంతవరకు మన భారత ప్రధానికి వివిధ దేశాలు ఇచ్చినటువంటి అత్యున్నతమైన పురస్కారాల్లో ఇథియోపియా దేశం ఇచ్చిన పురస్కారం 29వ పురస్కారంగా గుర్తించబడింది. మరొక ఇంపార్టెంట్ ఉందండి, ఏంటంటే ఇథియోపియా దేశ పార్లమెంట్లో కూడా ప్రసంగించారు. ఇథియోపియా క్యాపిటల్ సిటీ అడిస్ అబాబాలో ఉన్నటువంటి ఇథియోపియా పార్లమెంట్లో ప్రసంగించి మరి ఒక ఘనత సాధించారు. ఏంటంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని హోదాలో ఇంతవరకు ఎన్ని దేశాల పార్లమెంట్లో ప్రసంగించారంటే 18 దేశాల పార్లమెంట్లో ప్రసంగించారు. 18 కంట్రీస్ పార్లమెంట్లో తన అఫీషియల్గా స్పీచ్ ఇచ్చాడు. ద 18th పార్లమెంట్ హూ గేవ్ దట్ ఒక 18th పార్లమెంట్. సో 18th పార్లమెంట్లో అఫీషియల్గా స్పీచ్ ఇచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరని చెప్పి నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి మోదీ
ప్రసంగించిన 18వ విదేశీ పార్లమెంట్ ఏంటంటే ఇథియోపియా. సో మరి అంతేకాకుండా ఇథియోపియా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి అబీ అహ్మద్ అలీ, ఇథియోపియా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి అబీ అహ్మద్ అలీ సో మరి నరేంద్ర మోడీ వెళ్ళినందుకు అక్కడ ఒక సంబంధించినటువంటి ఒక డిన్నర్ ఇచ్చారు, ఒక విందు ఇచ్చాడు. ఒక విందు, ఆ విందులో సంబంధించిన విషయంలో గమనించినట్లయితే వందే మాతర గేయాన్ని అక్కడ పాడడం జరిగిందనమాట. ఇథియోపియా దేశానికి చెందినటువంటి ముగ్గురు సింగర్స్ వందే మాతరం అని చెప్పి పాడడం అనేది సో ఎంతో నన్ను చాలా ఇన్స్పిరేషన్ చేసిందని చెప్పేసి సో సోషల్ మీడియా ఖాతాలలో వాళ్ళ యొక్క అకౌంట్లలో నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరి 2024 సంవత్సరంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఒక కార్యక్రమం జూన్ 5న ఏంటంటే ఏక్ పేడ్ మాకానం, ఒక్క మొక్క అమ్మ కోసం. ఈ క్రమంలో భాగంగా ఒక్క మొక్క అమ్మ కోసం కార్యక్రమంలో భాగంగా ఇథియోపియన్ పార్లమెంట్ ఆవరణలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో ఒక మొక్కను కూడా అక్కడ నాటడం జరిగిందనమాట. ఇటీవల కాలంలో బ్రిటన్ దేశ పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా సో బ్రిటన్ రాజు అయినటువంటి ఇంగ్లాండ్ రాజు అయినటువంటి చార్లెస్ III కూడా ఒక మొక్కని గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఏదది హ్యాండ్ కర్చీప్ అనే ఒక మొక్కని, హ్యాండ్ కర్చీప్ అంటే తుడుచుకునేది కాదు, మొక్క అనమాట. హ్యాండ్ కర్చీప్ అనే ఒక మొక్కని అక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఎవరికి? ఇంగ్లాండ్ రాజు ఒక చార్లెస్ IIIకి అనమాట. అట్లా ఇది ఏక్ పేడ్ మాకానామ్ అనే కార్యక్రమాలు అనమాట. ఒక్క మొక్క అమ్మ కోసం లేదా అమ్మ పేరు పైన ఒక్క మొక్క అనే కార్యక్రమానికి ఇట్లా శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో ఎవ్రీ పాయింట్ కూడా, ప్రతి పాయింట్ కూడా చాలా కీలకం, చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని గమనించండి. ఇక నెక్స్ట్ వచ్చేసి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండి. మరి భారతదేశంలో అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి ఎంతో గుర్తింపు ఉందన్నమాట. హర్ఘర్ జల్ కార్యక్రమంలో భాగంగా 100% తాగునీటిని ప్రతి ఇంటికి అందిస్తున్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకటి, యూనియన్ టెరిటరీస్లో ఒకటి ఏంటంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లోని ఇటీవల కాలంలో మనకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేత అక్కడ అండమాన్ నికోబార్ దీవులలో సో మనకి వీడి సావర్కర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఎందుకోసం అంటే వీడి సావర్కర్ రాసినటువంటి ఒక గేయం, ఒక కవిత, ఒక 115 సంవత్సరాలు 115 ఇయర్స్ కావడం జరిగిందనమాట. సాగరమాత ప్రణవలీల అని చెప్పేసి ఒక సంవత్సరం గీతం అనమాట. ఈ క్రమంలోనే అండమాన్ నికోబార్ దీవులు మరొకసారి న్యూస్లో ఉంది. ఈ మధ్యకాలంలో అండమాన్ నికోబార్ దీవులు ఇంకా ఇలా ఒక ఇష్యూ కూడా ఉందన్నమాట. ఏంటంటే సో గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్, ఈ 92,000 ఒక ప్రాజెక్ట్ ఏంటంటే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. ఈ నికోబార్ ప్రాంతంలో టూరిజాన్ని ఎంకరేజ్ చేసుకోవాలని ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని, సీపోర్ట్ని, షిప్మెంట్స్ని అంటే వివిధ సరుకుల రవాణా గురించి ఇలా ఏర్పాటు చేయడానికి 90,000 కోట్లతో రూపొందిస్తున్నారు. అలా చేస్తే ఎన్విరాన్మెంట్ అయితే డ్యామేజ్ అవుతుందని చెప్పేసి పర్యావరణవేత్తలు ఆందోళన చేస్తున్న క్రమం. అంతేకాకుండా అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని పోర్ట్ బ్లేర్ పేరు కూడా ఇటీవల మార్చడం జరిగింది. సో అది శ్రీ విజయపురంగా పేరు మార్చడం కూడా జరిగిందనమాట. ఇలాంటి నేపథ్యంలో అండమాన్ నికోబార్ దీవులలో సో ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవుల యంత్రాంగం అనేది ఒక గవర్నమెంట్ యంత్రాంగం అక్కడ ఒక నిర్ణయం తీసుకుంది. అండమాన్ నికోబార్ దీవులలో మొత్తం కూడా చూసినట్లయితే 8,249 స్క్వేర్ కిలోమీటర్స్ దాని యొక్క ఏరియా ఉంటుందన్నమాట. అండమాన్ నికోబార్ దీవుల యొక్క ఏరియా విస్తీర్ణం. అందులో 836 ఐలాండ్స్ ఉంటాయి, 836 ఐలాండ్స్ ఉంటాయండి. ఇందులో ఓన్లీ హ్యాబిటేషన్కి ఉపయోగపడేది అంటే పీపుల్ హ్యాబిటేషన్ అంటే జనావాసాలకు ఉపయోగపడే దీవులు వచ్చేసి 31 దీవులు అనమాట. గతంలోనే 2023లో జనవరి 23 ఎవరిక దినోత్సవం అండి, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తానన్నటువంటి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి. దాన్ని మనం డే ఆఫ్ ది వేలర్, డే ఆఫ్ ది డైనమిజం, జాతీయ ఒక పరాక్రమ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. మరి ఈ జాతీయ పరాక్రమ దినోత్సవం సందర్భంగా సో మరి అండమాన్ నికోబార్ దీవులలో 21 దీవులకి సో వివిధ పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు, సోమనాథ్ శర్మ అలాంటి పేర్లను పెట్టడం జరిగిందనమాట. అంతేకాకుండా సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గౌరవార్థం కూడా కొన్ని పేర్లు పెట్టడం జరిగింది. షాయిద్ అని చెప్పేసి, షాయిద్ దీవులు, స్వరాజ్ దీవులు, ఇలాంటి క్రమంలో మరి 21 దీవులకు పేరు పెట్టారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అక్కడ అండమాన్ నికోబార్ దీవుల యంత్రాంగం మరో 586 దీవులకి, ఐలాండ్స్కి పేర్లు పెట్టండి అని చెప్పేసి అండమాన్ నికోబార్ దీవులు ఉన్నటువంటి ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది, సూచించమని చెప్పడం జరిగింది అనమాట. అంటే మీరు పేర్లు సూచించండి అని చెప్పేసి. ఆ పేర్లు సూచించిన తర్వాత ఆ పేర్లను కేంద్ర హోంశాఖకు పంపిస్తారు. కేంద్ర హోంశాఖ తుది నిర్ణయం మేరకి 586 దీవులకి కొత్త పేర్లు పెట్టబోతున్నారు అనమాట. ఇది మనకు ఒక ఇంపార్టెన్స్గా చూసుకోవాలండి. సో అండమాన్ నికోబార్ దీవుల నేపథ్యంలో ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది నిన్న జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో. ఏంటి అంటే సో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సో ప్రకటిస్తున్నారు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి గ్రామ సచివాలయం 2019 సంవత్సరంలో అక్టోబర్ 2లో సో ఇది మనకి కరప అనే గ్రామంలో ఫస్ట్ టైం అన్నమాట గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయబడడం జరిగింది.
అంటే ఈ సంబంధించిన స్థానిక సంస్థల బలోపేతం గురించి మరి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇలాంటి క్రమంలో మరి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు ఇవన్నీ ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే ఈ గ్రామ వార్డు సచివాలయాల కొత్త పేరు రాబోతుంది. ఏం పేరు రాబోతుందంటే స్వర్ణ గ్రామం అని రాబోతుందని ఒక ప్రకటన అనేది రావడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టూరిజాన్ని బాగా ఎంకరేజ్ చేయడానికి, ఎందుకోసం అంటే సో కొన్ని వేలకు అంటే టూరిజంలో ఇటీవల కాలంలో జరిగినటువంటి 30వ భారత పరిశ్రమల సమాఖ్య అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అండ్ ఒక పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు విశాఖపట్నంలో జరిగింది. ఆ జరిగిన క్రమంలో అక్కడ వచ్చినటువంటి పెట్టుబడుల్లో టూరిజం ప్రమోషన్ గురించి కూడా కొన్ని పెట్టుబడులు వచ్చాయి. ఈ క్రమంలో ఇన్వెస్ట్మెంట్స్ని టూరిజంలో కూడా చేయాలి, టూరిస్ట్ యాక్టివిటీస్ కూడా ఎంకరేజ్ చేయాలని ప్రధానమైన ఉద్దేశంతో విశాఖపట్నంలో వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది మనకి హైదరాబాద్ నగరంలో ఉంటుందండి వండర్లా అని చెప్పేసి మనకి. అదేవిధంగా తిరుపతిలో ఇమాజిక్ వరల్డ్ అని చెప్పేసి ఒక పార్క్ను కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు అనమాట. అది కూడా టూరిస్ట్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయడానికి. ఇది ఒక ఇంపార్టెన్స్గా ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి భూమి కూడా ఒక అలొకేట్ చేయడం జరిగింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాంతీయ అంశాల్లో ఏపీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్గా తీసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్స్ అండి, నివేదికలు, ఇండిసెస్ అని అంటాం. సో ఈ నివేదిక ఎవరు విడుదల చేయడం జరిగిందంటే ఐడిఎఫ్సి ఫస్ట్ అనే సంస్థ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ ప్రైవేట్ అనే సంస్థ అండ్ ఇంకోటి హురిన్ ఇండియా అనే సంస్థ. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఈ రిపోర్ట్ని విడుదల చేశాయి. ఈ రిపోర్ట్ ఏంటంటే ఒక స్వయం శక్తితో పైకి వచ్చిన వాళ్ళనమాట. స్వయం శక్తితో పైకి వచ్చి ఒక పారిశ్రామికవేత్తలుగా, ఒక ఎంటర్ప్రీనర్స్గా, ఒక సంబంధించిన ఇండస్ట్రియలిస్ట్గా పేరొందిన వారు అనమాట. పర్టికులర్గా ఆ నివేదికను ఎలా ఇస్తారంటే టాప్ 200 సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రీనర్స్ ఆఫ్ ది మిలీనియా 2025 పేరుతో ఒక రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది. ఈ మిలీనియంలో టాప్ 200 సెల్ఫ్ మేడ్గా వచ్చినారు. సో మన భారతదేశ వ్యాప్తంగా అని చెప్పేసి అన్నప్పుడు మనం భారతదేశ వ్యాప్తంగా చూసినట్లయితే సో ఫస్ట్ ప్లేస్లో ఎవరు వచ్చారు, సెకండ్ ప్లేస్లో ఎవరు వచ్చారు, దాంతోపాటుగా మహిళల్లో ఎవరు వచ్చారు అనేది గమనిస్తూ దాంతోపాటుగా ఎక్కువగా సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రీనర్స్ ఎక్కువగా ఉన్నటువంటి సో సంబంధించిన నగరాలు ఏవి అనేది 5 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. నివేదిక పేరు స్వయం కృషితో నిత్య ప్రేరణతో ఈ మిలీనియానికి 2020 సంవత్సరానికి భారతదేశ వ్యాప్తంగా 200 మంది సెల్ఫ్ మేడ్ పారిశ్రామికవేత్తలు ఎవరు, ఎంటర్ప్రీనర్స్ ఎవరన్నప్పుడు ఆ జాబితాలో చూసినట్లయితే మొదటి స్థానం వచ్చింది దీపేందర్ గోయల్ అండి, 2వ స్థానం దమాని, 3వ స్థానంలో రాహుల్ భాటియా, రాకేష్ గాంగ్వాల్ ఉన్నారు. మరి దీపేందర్ గోయల్ ఎవరంటే ఎటర్నల్ అనే సంస్థను నడుపుతున్నాడు. ఈ ఎటర్నల్ అనే సంస్థ ఎవరిదంటే ఇందులో ఉన్నటువంటి సంస్థలు ఏమంటే ఎటర్నల్ అనేది మెయిన్ సంస్థ అనమాట, మాతృ సంస్థ. ఓకేనండి. ఇప్పుడు ఆల్ఫాబెట్ అనేది మాతృ సంస్థ, దాని కింద ఉన్నది గూగుల్, గుర్తుపెట్టుకోండి. గూగుల్ అనేది గూగుల్ యొక్క మాతృ సంస్థ ఆల్ఫాబెట్. అట్లా కూడా ఏంటంటే ఇక్కడ ఎటర్నల్ అనేది ఒక పెద్ద సంస్థ, దాని కింద ఉంది జొమాటో, బ్లింకిట్ అండ్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు బుక్ మై షో ఎట్లయితే మనం టికెట్లు బుక్ చేసుకుంటామో డిస్ట్రిక్ట్ అనే యాప్లో కూడా అలా బుక్ చేసుకుంటే అవకాశం ఉంటుంది అనమాట. అలా అది కూడా ఇవన్నీ ఈ కామర్స్ ఏజెన్సీలు అనమాట. ఇలా జొమాటో, బ్లింకిట్ అండ్ డిస్ట్రిక్ట్ వీటిని నిర్వహిస్తూ దీపేందర్ గోయల్ మన భారతదేశంలోనే సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రీనర్స్లో స్వయం కృషితో అభివృద్ధి చెందినటువంటి పారిశ్రామికవేత్తలలో మొదటి స్థానంలో ఉన్నాడు. దమాని డీమార్ట్ అండి. సో మరి డీమార్ట్ అనేది ఎంత ఫేమస్ తెలుసు. డీమార్ట్కి దమాని 2వ ప్లేస్లో ఉన్నాడు. రాహుల్ భాటియా, రాకేష్ గాంగ్వాల్ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ అంటే మనకు తెలియకపోవచ్చు, కానీ ఇండిగో అంటే అందరికీ తెలుస్తుందండి. ఎందుకోసం అంటే ఈ మధ్యలో బాగా ఫోకస్ అయిన సంస్థ ఇండిగో సంస్థ, విమానయాన సంస్థ. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అమలు చేసే విషయంలో చాలా వివాదాలు ఎదుర్కొంది, ఏదైనా ఇంకా ఎదుర్కొంటుంది ఇండిగో సంస్థ. ఆ ఇండిగోకి మాతృ సంస్థనే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ 2005లో ఏర్పాటు చేశారు నోయిడా కేంద్రంగా ఈ యొక్క ఇంటర్ గ్లోబ్ సంస్థని. ఇది ఇండిగో సర్వీసెస్ని మన దేశంలో సుమారు 60% విమానాల సేవలు ఇదే అందిస్తుంది అనమాట. పౌర విమానయాన సేవలు, సివిల్ ఏవియేషన్ సర్వీసెస్. సో వాళ్ళ ఓనర్సే ఎవరంటే రాహుల్ భాటియా, రాకేష్ గాంగ్వాల్. సో వాళ్ళు 3వ స్థానంలో ఉన్నారు. సో మరి మహిళల్లో సెల్ఫ్ మేడ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్లో మహిళలు స్వయం సమృద్ధిగా ఎదిరిన వాళ్ళు ఉన్నారా, స్వయం కృషితో అంటే ఉన్నారండి. నైకా అంటే కాస్మెటిక్స్ బ్రాండ్స్. ఈ నైకా పేరుతో ఒక కాస్మెటిక్ బ్రాండ్ని ఏర్పాటు చేసి మరి ఒక అనతి కాలంలో అభివృద్ధి చెందినటువంటి వారు పాల్గొని నాయర్. సో నైకా వ్యవస్థాపకురాలు. సో వీరు మొదటి స్థానంలో నిలవడం జరిగింది. మరి అంతేకాకుండా మరి ఈ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు లేకపోతే ఎంటర్ప్రీనర్స్లలో ఏ నగరాల నుంచి ఎక్కువగా ఉన్నారంటే బెంగళూరు నగరం మొదటి స్థానం ఉంటే ముంబై 2వ స్థానం, ఢిల్లీ 3వ స్థానం. అంటే టాప్ 3 ఎంటర్ప్రీనర్స్ అనమాట. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎక్కువగా ఉన్న నగరాల జాబితా ఏది? ఈ సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రీనర్స్ ఎక్కువగా ఉన్న నగరాల జాబితా అంటే బెంగళూరు ఒకటి, ముంబై అండ్ నెక్స్ట్ వచ్చేసరి ఢిల్లీ అనే విషయం గమనించండి. ఇది మనకు ఒక నివేదిక అండి. నివేదికలో ఉన్న ప్రతి కీలకమైన అంశం అనమాట. టెస్లా
సంస్థ, అమెరికా దేశానికి చెందినటువంటి ఎలన్ మాస్క్ చేత నడిపిస్తున్నటువంటి ఒక సంస్థ, ఆటోమొబైల్ సంస్థ టెస్లా. డ్రైవర్లెస్ కార్లకు ప్రసిద్ధి చెందినటువంటి సంస్థగా టెస్లా ఎంతో గుర్తింపు పొందింది. మన భారతదేశంలో టెస్లా చేత తొలి షోరూమ్ అనమాట, అంటే తన వెహికల్స్ అమ్ముకోవడానికి తొలి షోరూమ్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే ముంబైలో ఏర్పాటు చేశారు. మరి విద్యుత్ వాహనాల కంపెనీలు కూడా విద్యుత్తుతో నడుస్తున్నటువంటి కంపెనీల జాబితాలో కూడా టెస్లా చాలా ఒక మంచి బ్రాండ్స్ని అందిస్తుంది. ఈ క్రమంలో మరి విద్యుత్ బ్రాండ్లు కావాలి, విద్యుత్తో నడిచే కార్లు కావాలి. ఓకే, మరి విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు కావాలి కదా. ఛార్జింగ్ అంటే మరి విద్యుత్ ఛార్జింగ్ అంటే గంటల తబరి ఛార్జింగ్ చేస్తే కుదరదు. అందుకోసమే జస్ట్ ఒక 15 నిమిషాల్లోనే ఛార్జింగ్ చేస్తే 275 కిలోమీటర్ల విధంగా వెళ్ళే విధంగా అలాంటి ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. మామూలు ఛార్జింగ్ కాదు, అది సూపర్ ఛార్జింగ్ అనమాట. అలాంటి టెస్లా చేత తొలి సూపర్ ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే గురుగ్రామ్లో ఏర్పాటు చేయడం జరిగింది. 250 కిలోవాట్ల గరిష్ట ఛార్జింగ్ వేగం ఉంటుందండి. 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 275 కిలోమీటర్ల వాహనం వెళ్ళే విధంగా అలాంటి ఒక ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే ఇది మనకు టెస్లా చేత గురుగ్రామ్లో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఒక ఇంపార్టెన్స్ ఆ సందర్భంగా చూసుకోవాలండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి హోమ్ బౌండ్ సినిమా అండి. వార్తల్లో ఉన్న సినిమా గత 1 మంత్ నుండి కూడా న్యూస్లో ఉంది. హోమ్ బౌండ్ సినిమా సినిమా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక యూనిఫామ్ కలర్ నిజం చేసుకోవాలనుకున్న ఇద్దరు యువకులు, కానిస్టేబుల్ కళను నిజం చేసుకోవాలన్న ఇద్దరు యువకులు కరోనా కాలంలో జరిగినటువంటి సంఘటన ద్వారా మరి వాళ్ళ యొక్క లక్ష్యం చేరారా లేదా అని తీసుకుంటూ కులం, మతం ఇలాంటి వాటి సమాజంలో ఎలా ప్రభావితమవుతాయి అనే విషయాన్ని జోడిస్తూ తీసినటువంటి సినిమానే ఈ యొక్క హోమ్ బౌండ్ సినిమా. అదే మనకు నీరజ్ గైవాన్ దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా. ఆల్రెడీ ఉంది ఇక్కడ. నీరజ్ గైవాన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా హోమ్ బౌండ్ సినిమా. ఇషాన్ కట్టర్, విశాల్ జత్వా అండి. విశాల్ జత్వా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇషాన్ కట్టర్, విశాల్ జత్వా అండ్ జాన్వీ కపూర్ ఒక ప్రధాన పాత్రలు పోషించినటువంటి సినిమా హోమ్ బౌండ్ సినిమా. మన భారతదేశం నుండి అధికారికంగా ఆస్కార్ అవార్డులలో నామినేషన్ పొందింది. అయితే ఇప్పుడు మరొక ముందడుగు వచ్చిందనమాట. అంటే ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్లోకి వెళ్ళింది. ఏంటంటే ఇప్పుడు అంటే మెయిన్స్ ఇంకా ఏంటంటే ఇక్కడ ఏంటుందంటే ఇప్పుడు మనకి ఈ హోమ్ బౌండ్ సినిమా టాప్ 15లోకి వెళ్ళింది అనమాట. అంటే ఏ విభాగంలో అంటే బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం అంటాం. ఈ బెస్ట్ అంటే ఉత్తమ అంతర్జాతీయ సినిమా కేటగిరీలో షార్ట్ లిస్ట్ చేయబడింది. ఈ షార్ట్ లిస్టులో మరి టాప్ 15లో నిలవడం జరిగింది అనమాట. మళ్ళీ జనవరి 22లో 2026లో ఏం చేస్తారంటే మరింత షార్ట్ లిస్ట్ చేస్తారు. అప్పుడు ఫైనల్ లిస్ట్ రూపొందిస్తారు. అందులో టాప్ 5 ఉందనుకోండి. మనకు ఫైనల్కి వెళ్ళినట్టుగా భావించవచ్చు అనమాట. మార్చి 16, 2025 ఇవ్వబోతున్నటువంటి అవార్డులలో అది ఉన్నట్టు అనమాట. అప్పటి వరకు అది ఆస్కార్ బరిలో మన భారత చిత్రం హోమ్ బౌండ్. గతంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పీపుల్స్ ఛాయిస్ అవార్డు పొందిన సినిమా కూడా హోమ్ బౌండ్ సినిమా అండి. మరి ఇది మనకు న్యూస్లో ఉంది. ఆస్కార్ బరిలో హోమ్ బౌండ్ మరో ముందడికి వెళ్ళింది అని చెప్పేసి మరో స్టెప్ వేసిందని సినిమా అనమాట. ఏదంటే హోమ్ బౌండ్, దానికి సంబంధించిన నేపథ్యాన్ని ఇక్కడ చూసుకోవాలండి. కథాంశం కూడా ఇంపార్టెంటే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక బుక్ న్యూస్లో ఉందండి. అటల్ సంస్మరణ్ అనే ఒక బుక్ అనమాట. అంటే అటల్ బిహారీ వాజ్పేయిని సంస్మరణ చేసుకోవడం, అటల్ బిహారీ వాజ్పేయిని రిమెంబర్ చేసుకోవడం వారి యొక్క సేవలు అనే విషయం అనమాట. అది అశోక్ టండన్ అనే వారు రాయడం జరిగింది. ఈ అశోక్ టండన్ ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు మన భారత ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు మీడియా అడ్వైజర్గా పనిచేశారు. ఒక ప్రధానమంత్రికి ఈ యొక్క మీడియా సలహాదారుగా పనిచేయడం జరిగిందనమాట. ఈ క్రమంలో కొన్ని కీలకమైన అంశాలు బయటపడ్డాయి. ఏంటంటే ఈ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి తరపున వారు పనిచేస్తున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి మన భారత ప్రధానిగా ఆ టైంలోనే రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిగా కొందరు బీజేపీ ప్రముఖులు, భారతీయ జనతా పార్టీ ప్రముఖులు ఏం చేశారంటే అటల్ బిహారీ వాజ్పేయిని రాష్ట్రపతిగా ఆ విధంగా నామినేట్ చేద్దామని అనుకున్నారు. ఆ టైంలో అటల్ బిహారీ వాజ్పేయి చాలా సున్నితంగా తిరస్కరించడం జరిగింది అనమాట. అలాంటి విషయాలు చెప్పడం జరిగింది. అదే ఆ బుక్కే అటల్ సంస్మరణ్. ఈ అటల్ బిహారీ వాజ్పేయి తిరస్కరించిన నేపథ్యంలో ఆ పదవిని అంటే నేను దీనికి సరిపోను అనే విషయం తీసుకొని, అంటే సరిపోనంటే ఇంకా అంత మద్దతు నాకు కావాలి, ప్రధానమంత్రిగా ఉన్నాను రాజకీయంలో కాబట్టి అని సున్నితంగా తిరస్కరించి వెంటనే అప్పుడు ఎవరిని సూచించారండి, ఎవరు వచ్చారండి, వెంటనే మనకి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఎవరండి? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంని పోటీకి నిలపడం జరిగిందనమాట. ఓకేనండి, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరి ఆ క్రమంలో మరి ఎన్డీఏ మద్దతుతో మిగతా సంబంధించిన ప్రతిపక్షాలు కూడా కొందరు మద్దతు ఇవ్వడంతో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మన భారతదేశంలో రాష్ట్రపతి అయినటువంటి తొలి శాస్త్రవేత్తగా కూడా గుర్తింపు పొందడం జరిగింది. మన మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనమాట. ఆ క్రమం అండి ఇది అటల్ సంస్మరణ్ అనే పుస్తకం అనమాట. ఎవరిది రాశారండి? అశోక్ టండన్. చాలా న్యూస్లో ఉంది. ఎందుకోసం ఇంపార్టెంట్గా ఉంటుందంటే వెరీ సూన్ మనం డిసెంబర్ 25 ఇదే రోజు క్రిస్మస్ జరుపుకుంటాం. ఇదే రోజు మనకి అటల్ బిహారీ వాజ్పేయి జయంతి రోజు జరుపుకుంటాం. మరి నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే, జాతీయ సుపరిపాలన దినోత్సవం కూడా మనం
ఇక్కడే జరుపుకోవడం జరుగుతుంది అనమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ వైల్డ్ లైఫ్ సేఫ్ రోడ్ అని చెప్పేసింది. అంటే వైల్డ్ లైఫ్ అంటే వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. రీసెంట్గా చూశారు కదండి, మనకి ఒక చీత ఇక్కడ గ్వాలియర్ ప్రాంతంలో వెళ్తున్నది సంవత్సరం మధ్యప్రదేశ్లో. వెంటనే అక్కడ మనం చీతాలని నమీబియా తర్వాత సౌత్ ఆఫ్రికా నుండి మనం తెచ్చుకోవడం జరిగింది. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఇక్కడ పెంచుకుంటున్న కునో నేషనల్ పార్క్లో కొన్ని రాజీవ్ సాగర్ సంబంధించినటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీలకు పెంచుతున్నాం. ఇలాంటి క్రమంలో మరి రీసెంట్గా జాతీయ రహదారి దాటుతున్నప్పుడు గ్వాలియర్ ప్రాంతంలో గామిని అనే ఒక చిన్న చీత కూడా చనిపోవడం జరిగింది. అలా చనిపోకూడదు, బయోడైవర్సిటీ పెంపొందించుకోవాలి, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి, వన్యప్రాణుల సంరక్షణ చేయాలి ఈ జాతీయ రహదారులపైన ప్రధానమైన ఉద్దేశంతో మన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ వైల్డ్ లైఫ్ సేఫ్ రోడ్, తొలి వన్యప్రాణి సంరక్షణ రోడ్డు మార్గాన్ని ప్రారంభించడం జరిగింది నేషనల్ హైవే 45 పైన. సో మరి ఇక్కడ 11.96 కిలోమీటర్ల మధ్యలో ప్రారంభించారు. అందులో 2 కిలోమీటర్ల మధ్యలో మొత్తం కూడా ఒక ఘాట్ రోడ్ ఉంటుంది. ఇరాన్ అండ్ సుందూర్ మధ్య మధ్యప్రదేశ్లో ఇది ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుందంటే జాతీయ రహదారి పైన ఏమవుతుందంటే ఈ యొక్క సంబంధించిన జంతువులు ఈజీగా వెళ్ళడానికి ఒక సంబంధించిన హైవేస్ని ఇట్లా ఒక ఏమంటారంటే ఇక్కడ అవి వెళ్ళడానికి అనమాట. ఏంటంటే మన ఎనిమల్స్ వెళ్ళడానికి ఒక అనువైన ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తారు. లైక్ మనకి ఏంటంటే ఎట్లయితే ఇప్పుడు మనం వివిధ సంబంధించిన వంతెనలు చూస్తుంటాం, రైల్వే మనకు నది వంతెనలు చూస్తూ ఉంటాము, రివర్ బ్రిడ్జెస్ చూస్తూ ఉంటాము, లేకపోతే రైల్ కమ్ రోడ్ బ్రిడ్జెస్ చూస్తుంటాము, రైల్ ఓవర్ బ్రిడ్జెస్ చూస్తున్నాము. ఇదే విధంగా అలాంటి సంబంధించిన బ్రిడ్జెస్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీన్ని మనం ఏమంటామంటే 2015 సంవత్సరంలోనే గ్రీన్ హైవేస్ పాలసీలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ది రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అంటే కేంద్ర రోడ్లు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, నితిన్ గడ్కరీ దీనికి మంత్రిగా ఉన్నారు. ఈ మంత్రిత్వ శాఖ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకి 2015 సంవత్సరంలో ఈ గ్రీన్ హైవేస్ పాలసీలో భాగంగా సో మన భారతదేశంలో తొలి వన్యప్రాణుల సంరక్షణ రోడ్ని ఎక్కడ ఏర్పాటు చేశారు, ఏ హైవే పైన ఏర్పాటు చేశారు, ఎవరు ఏర్పాటు చేశారు, ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు, ఇక్కడ ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. మరి NHAI అంటాం, మన భారతదేశంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి ఎవరండి, మరి సంతోష్ కుమార్ యాదవ్ అండి. సో సంతోష్ కుమార్ యాదవ్ గారు ప్రజెంట్ NHAIకి చైర్పర్సన్గా పనిచేస్తున్నారు అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి సాయి జాదవ్. సో సాయి జాదవ్ ఎవరంటే ఒక ఉమెన్ ప్రయారిటీలో మహిళల ప్రాధాన్యతలో చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ టు పాస్ అవుట్ ఫ్రమ్ ది ఇండియన్ మిలిటరీ అకాడమీ. ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉందండి? డేరాడూన్లో ఉందండి, ఉత్తరాఖండ్లోని డేరాడూన్లో ఉంది. 1932లో ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్ రాయడం ద్వారా ఇందులో అవకాశం వస్తుంటుంది. సో ఫస్ట్ టైం అన్నమాట ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సుమారు 93 ఇయర్స్ ఓల్డ్ చరిత్ర ఉన్నటువంటి 93 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఇండియన్ మిలిటరీ అకాడమీలో IMA అంటే జాతీయ మిలిటరీ అకాడమీ అంటారండి. ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఫస్ట్ టైం ఒక మహిళ ఇక్కడ పాస్ అయింది. అంటే ఇక్కడ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ అయ్యి పాల్గొని ఆమె ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీలో అంటే భారత ప్రాదేశిక సైన్యంలో లెఫ్టినెంట్గా నియమితులు కాబోతుంది. వీరే మహారాష్ట్రలోని కొల్లాపూర్కి చెందినవారు, వారే సాయి జాదవ్ గారు అన్నమాట. ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ టు పాస్ అవుట్ ఫ్రమ్ ది IMA. ఇటీవల కాలంలో IMA నుండి పాస్ అవుట్ అయినటువంటి రికార్డు సృష్టించినటువంటి భారత ప్రాదేశిక సైన్యంలో టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్గా నియమితులైనటువంటి మహిళ ఎవరు అని చెప్పేసి అంటే సాయి జాదవ్ అండి. క్షమించండి, సాయి జాదవ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో మనం ఇంపార్టెంట్గా ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన భారత నావికా దళంలో స్వదేశీయంగా అభివృద్ధి చేసినటువంటి ఆత్మనిర్భరత భాగంలో సెల్ఫ్ రిలయన్స్లో భాగంగా అభివృద్ధి చేసినటువంటి డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఏదైనా నావికా దళంలో తీర ప్రాంతంలో గస్తీ చేపడుతున్నప్పుడు ఏదైనా నౌకలకి ఆ విధంగా అత్యవసర సాయం కావాలన్నప్పుడు ఈ డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్స్ DSC అనే వెహికల్స్ ఉపయోగపడతాయి అన్నమాట నౌకలు. అలాంటిది మనకు సదరన్ నావల్ కమాండ్. సో సదరన్ దక్షిణ నావల్ కమాండ్లో కొచ్చిలో ఫస్ట్ టైం DSC A20 అని చెప్పేసి ఉన్నటువంటి తొలి సంబంధించిన నౌకని ప్రారంభించడం జరిగింది. ఇటీవల DSC అంటే అర్థం ఏంటంటే డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్స్ అంటాం, అంటే వెహికల్స్ అనమాట. అత్యవసర సమయంలో నౌకా దళాలకు చేదోడు వాదుడుగా ఉంటాయి ఈ DSC A20. విదేశాల నుండి మనం దిగుమతి చేసుకునే వాళ్ళం స్వదేశంగా అభివృద్ధి చేసుకుని కొచ్చిలో ప్రారంభించడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి భారత సైన్యానికి మరింతగా సంబంధించినటువంటి కట్టుదిట్టమైన చాలా ఎలాంటి సంబంధించిన ఫోన్స్ హ్యాక్ కాకుండా, ఎవ్వరు కూడా దాన్ని హ్యాక్ చేయకుండా, సో మరి ఎలాంటి సైబర్ నేరాలకు పాటుపడకుండా
సో ఎవరు కూడా దానిపైన ఎలాంటి సైబర్ అటాక్ జరిగినా నిరోధించే విధంగా ఉండడానికి ఈ సంభవ్ అనే ఒక సంబంధించిన సిస్టమ్ ఉందన్నమాట. భారత సైన్యం వాళ్ళు వాడతారు. ఇదొక సంభవ్ మనకి ఎట్లయితే మనకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందో మొబైల్ ఫోన్లో, సో ఆర్మీ వాళ్ళకు యూజ్ చేసుకునేది మనకు ఆ సంభవ్ అనమాట. ఆ సంభవ్ సిస్టానికి ఆపరేటింగ్ సిస్టానికి మరింతగా ఉపయోగించే ఉద్దేశంతో ఇప్పుడు ఏకం ఏఐ అనే దాన్ని లింక్ చేయడం జరిగింది అనమాట. ఏకం ఏఐ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏకం అనే పేరుతో స్వదేశంగా మరి ఈ సంభవ్కు జోడించడం జరిగింది. సెక్యూర్ ఆర్మీ భారత్ వర్షన్ మొబైల్ అండి. సంభవ్ అంటే ఏంటంటే సెక్యూర్ ఆర్మీ భారత్ వర్షన్ మొబైల్ అని చెప్పేసి అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్లయితే మన దగ్గర పనిచేస్తుందో, ఓఎస్ అంటాం కానీ ఆండ్రాయిడ్ ఓఎస్ ఐఓఎస్ అంటాం కదా, లైక్ దట్ ఇక్కడ భారత సైన్యంకి సంబంధించినటువంటి సమాచారం ఎక్కడ కూడా వెళ్ళకుండా మనం సంభవ్ అనే దాన్ని అభివృద్ధి చేసుకున్నాం ఆపరేటింగ్ సిస్టమ్. దాన్ని మరింతగా అభివృద్ధి చేసి దానికి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తుంది కాబట్టి అంతా కూడా దానికి ఏకం ఏఐ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లింక్ చేయడం జరిగింది అనమాట. అది సంభవ్ ఏకం ఏఐ అనేది ఉందండి. సంభవ్ అంటే ఏంటంటే సెక్యూర్ ఆర్మీ భారత్ వర్షన్ మొబైల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇకానా స్టేడియం లేదా ఎకానా స్టేడియం అంటారండి. ఇకానా స్టేడియం లేదా ఎకానా స్టేడియం అంటే ఇది లక్నోలో న్యూస్లో ఉంది. ఎందుకోసం అంటే నిన్న అంటే డిసెంబర్ 17 అండి. డిసెంబర్ 17 2025 సో లక్నోలో ఒక మ్యాచ్ ఉండే అనమాట. ఈ ఎకానా స్టేడియం లేదా ఇకానా స్టేడియంలో ఎవరి మధ్య? భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య 4వ T20. సో మనం ఆల్రెడీ ఈ T20లో 2-1 మెజార్టీతో ఉన్నాం. మనకు ఖచ్చితంగా ఇప్పుడు మనకి సో ఒక ఇంపార్టెంట్ అనమాట వచ్చే మ్యాచ్. ఇప్పుడు 5వ మ్యాచ్ త్వరలో జరగబోతుంది అహ్మదాబాద్లో. అయితే ఇక్కడ లక్నోలో జరగబోతున్నటువంటి మ్యాచ్ నిన్న జరగాల్సిన మ్యాచ్ ఏమైందంటే ఫస్ట్ టైం అనమాట. ఏంటంటే పొగమంచు ఎక్కువగా ఉంది, పొల్యూషన్స్ లెవెల్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఆ మ్యాచ్ని రద్దు చేయడం జరిగిందనమాట. కాబట్టి ఇది ఒక ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట నిర్ణయం ఇటీవల కాలంలో జరగడం. అంటే పొల్యూషన్ అనేది ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంది. ఆల్రెడీ ఢిల్లీలో పొల్యూషన్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ను పెంపొందిస్తున్నారు, కొన్ని పాఠశాలకు సెలవు ఇచ్చారు. ఇలాంటి నేపథ్యంలో సో మరి పొగమంచు కారణంగా ఈ క్రింది ఏ నగరం జరగాల్సినటువంటి మ్యాచ్ రద్దు చేశారు, ఆ స్టేడియం పేరు ఏంటి అన్నప్పుడు ఆ విషయం గమనించండి. అది లక్నోలో జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడం జరిగిందనమాట. ఓకేనా. లక్నో మనకు న్యూస్లో ఉంది. లక్నో ఇటీవల కాలంలో యునెస్కో ఎలా ప్రకటించిందంటే యునెస్కో సిటీ ఆఫ్ ది క్రియేటివ్ సిటీ. అంటే యునెస్కో సిటీని క్రియేటివ్ అనమాట. అంటే సృజనాత్మక నగరాలలో ఏ నగరంగా ప్రకటించిందంటే యునెస్కో క్రియేటివ్ సిటీ ఇన్ గ్యాస్ట్రోనమీ అంటే పాకశాస్త్రంలో మరి ఒక అద్భుతమైనగా ఉంది అని చెప్పేసి అక్కడ అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు గ్యాస్ట్రోనమీకి, పాకశాస్త్రానికి అని చెప్పేసి. ఇలా 9 నగరాలు మన భారతదేశంలో క్రియేటివ్ సిటీస్గా యునెస్కో ప్రకటించింది. 9 నగరాలు ఒక్కొక్కటి ఒక్కొక్క విభాగంలో చేసినట్లయితే ఇక్కడ లక్నోని గ్యాస్ట్రోనమీలో ప్రకటించడం జరిగింది. గతంలో హైదరాబాద్ని కూడా గ్యాస్ట్రోనమీలోనే క్రియేటివ్ సిటీగా ప్రకటించడం జరిగిందనే విషయం గమనించండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి బీహార్లోని బగల్పూర్లో జరుగుతున్నాయండి జాతీయ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్, నేషనల్ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అండర్ 13 బాలికల డబుల్స్ విజేతగా దియా ఆనంద్ ఎవరంటే సో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతనానంద్ యొక్క సో కుమార్తె అనమాట దియా ఆనంద్, అబా జాదవ్ వీళ్ళిద్దరు గెలవడం జరిగింది బాలికల డబుల్స్ని, అంటే గర్ల్స్ డబుల్స్ని. ఎవరిపైన గెలిచారంటే సో వీరు విన్నర్ అనమాట. సో రన్నర్ వచ్చేసి ఎవరని చెప్పేసి అంటే ఆన్యా అండ్ కైరా రైనా సో అనేవాళ్ళు సో రన్నర్గా ఉండడం జరిగింది. సో ఒక ఇంపార్టెంట్ ఇలాంటిది ఎందుకోసం అంటే ఎగ్జామినేషన్ ఇలాంటి వాటి కూడా ఇంపార్టెన్స్ ఇలా స్పోర్ట్స్ అప్డేట్లో బాగా ఎవరు గెలిచారు, ఎవరు రన్నర్ అప్ అయ్యారు. ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.